ఒక హీరో ఇద్దరు హీరోలు కాదనే, ఆల్ దీస్ హీరోస్ దే ఆర్ అచీవర్స్, దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ మనిషిలో వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్ల ఎదుగుదలను మనం ఫిదా అవ్వాలి, దాన్నే మనం కేస్ స్టడీ కింద తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. హౌ ఫార్ పీపుల్ సక్సీడ్ అన్నది. నాను మామూలు వాడు కాదన్ను అంటుంటే అంటే అవుతాడు. ఎక్స్ప్రెషన్ అసలు కానీ చాలు చాలే పద పద అంటే రవితేజ మామూలు కాదు చాలు చాలు కానీ 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 అది. అయితే ఇప్పుడు ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే, నీ కెరీర్ లో ది టఫెస్ట్ ఛాలెంజ్ నీ కెరీర్ లో నువ్వు రన్ అవ్వడానికి ఒక ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ ఫేజ్ లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కెరీర్లో మొత్తం మీదనే నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేను, ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. నాకు అసలు అదృష్టమో దైవ నిర్ణయమో అది జాతకమో తెలియదు, కానీ ఒకసారి ఉన్నా చెప్తాది. నేను 97లో వచ్చా హైదరాబాద్. రాగానే కొరటాల షో తీసుకెళ్ళి పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పెట్టాడు. ఆయన చేర్చుకొని పొమ్మన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళాల్సిన వాడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చుని ఈ సినిమా పెచ్చంతా నాకు వద్దండి, నేను నీ దగ్గరికి వస్తాను. 6 నెలలు తెప్పించుకున్నాడు. 6 నెలలు తెప్పించుకున్న టైంలో నేను ఇంకేం చేశా, పెట్టుకునే టైము నేను జెమినీ టీవీలో మా ఫ్రెండ్ శ్రీహరి నాను టేక్ ఆఫ్ అని ఒక ట్రావెలాగ్ షో చేస్తే దానికి యాంకర్గా పనిచేశాను. పొద్దున్న 6ంటికి పోసాని మురళి గారి ఇంటికి వెళ్ళడం, 10 దాకా ఆయన ముందు ఇలా కూర్చుంటే ఎప్పుడు సాయంత్రం వచ్చి రేపు అని వెళ్ళిపోయాడు. టెస్టింగ్ ఇదంతా. తర్వాత చేర్చుకున్నాడు. 98లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 24 గంటలు. నీకు తెలుసుగా ఎలా ఉంటుంది అక్కడ. ఇడ్లీ వాయేయటం తీయటం, కథలు సీన్లు డైలాగులు, అన్నం తినటం రాసుకోవడం తెలియదు అసలు. గడ్డం పెరిగిపోయేది, జుట్టు పెరిగిపోయేది. నేను పట్టించుకున్నాడు కాదు, ఆయన పట్టించుకున్నాడు కాదు. నేను చేరిన తర్వాత చాలామంది మానేశారు వేరే సినిమాలు వచ్చి. నేను మాత్రం ఆయన దగ్గర ఉండిపోయాను 3-4 ఏళ్ళు. నాకు ఇష్టం కూడా, నాకు బాగా. ఇంకా ఆయనకి నేనే శిష్య అనేవాడు. చాలా వాళ్ళ లతక్క అనే వాళ్ళ ఇంట్లో నేను ఇంకా శివ వల్ల నేను కూడా అక్క శివ మురళి గారి వైఫ్ని లతక్క అని పిలుస్తాడు. ఆవిడందరూ నేను అంట మొదలుపెట్టి ఇంకా అలా అయిపోయింది. తర్వాత బయటకు వచ్చా. బయటికి రాగానే కొరటాల శివకి నీకు కనెక్షన్ ఎట్లాగా? విజయవాడ బళ్ళారిలో ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఇద్దరునా? ఓకే ఓకే. అప్పట్లో నేను పోసాని మురళి కొత్తగా రైటర్ వచ్చాడు, ఆడు సూపరింటెండెంట్ మా మామ అన్నాడు. మా ఊరికే అన్నాడు. లేదు అప్పుడు పోలీస్ బ్రదర్స్, గాయము, రక్షణ 3 సినిమాలు వరుసగా కొట్టాడు. అవును, మోహన్ గాంధీ పోలీస్ బ్రదర్స్. గాయమేమో రామ్ గోపాల్ వర్మ, రక్షణ ఏమో ఉప్పులపట్నం, అది వెంకటక్కినేని గారి కాంబినేషన్. ఆ సూపర్ సినిమాలు అవి బాగా ఇష్టం నాకు ఆ సినిమాలు. అది ఆ తర్వాత నేను ఎప్పుడు ఫాలో అవుతుండేవాడు. అప్పుడు న్యూస్ పేపర్లో తలంబరాలు అనే సినిమా వచ్చింది, ఇలాంటి సినిమాలు. అప్పుడు చెప్పాడు మా ఫ్రెండ్. అలా అలవాటైంది. సో అలా వచ్చాము, అయింది. ఆ తర్వాత బయటికి రాగానే నాకు నాగేశ్వరరెడ్డి సినిమా ఒకటి, సాగర్ గారి సినిమా ఒకటి, అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా ఒకటి, 3 వచ్చినాయి రాగానే. బయటికి రాగానే అసలు ఒక 1 డే కూడా గ్యాప్ లేదు, ఒక 1 వీక్ గ్యాప్ అనుకుంటా, అంతే అయిపోయింది. ఆ సినిమాలు రాసుండి పెళ్ళి అయింది. ఆ తర్వాత ఇంకా 24 గంటలు మళ్ళీ విజయశాంతి గారి సినిమాలు, సాయి కుమార్ సినిమాలు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి, ఇంక వరుసగా ఇంకా జరుగుతూనే డైరెక్టర్ అన్నాం. డైరెక్షన్ అది ఫ్లాప్ అయింది. డైరెక్షన్ ఫ్లాప్ అయ్యే టైంకి మోహన్ బాబు గారు పిలిచి, ఎవడన్నా ఫ్లాప్ అయితే ఓదార్చి ఏమంటాడు, కాస్త పర్లేదులే ఇంకో సినిమా స్టార్ట్ చేయి అంటారు కదా. సినిమా ఫ్లాప్. 10 డేస్లో పెద్ద పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. ఆ పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలించింది దానికి, ప్లాస్టిక్ కవర్ వేస్తారు కదా, అది చించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. పిచ్చెక్కింది నాకు, షాక్. ఏంటిది? నా కోన వెంకట ఫోన్ చేశాడు, అదే నీకు నాకు బొట్ట వచ్చిందా అన్నాడు. సార్ బొట్టలో కవర్ కూడా ఉంది సార్ అన్నా. నేను కవర్ ఏంటి అని కవర్ 5 లక్షలు ఉంది. వెంటనే గోపీమోహన్ గారు, ఏమండి కవర్ జాగ్రత్త అని ఆయన ఫోన్ చేశాడు. ఆల్రెడీ నేను చూసాను, కోన గారు చూడలేదు. సో ముగ్గురికి 5 లక్షలు ఇచ్చి, మీరు నా సినిమా, నా కొడుక్కి సినిమా చేయడానికి ఉన్నాడు. ఏది సినిమా ఫ్లాప్ అయి 10 రోజులు ఏడుస్తుంటే కూర్చుని. అదే దేనికైనా రెడీ, అది పెద్ద హిట్. అది ముగ్గురు. అక్కడి నుంచి వరుసగా 4 మళ్ళీ రైటర్గా టప మళ్ళీ డైరెక్షన్ చేయాలనిపించింది, చేశా. అది జవాన్ డిసెంబర్ 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు, నేను షాక్. అది కూడా ఇట్ హాజ్ ఆల్సో నాట్
ప్లేడ్ వెల్. నాట్ ప్లేడ్ వెల్ అంటే చాలా మంచి సినిమా అన్నయ్య. మంచి సినిమా, క్రిటికల్లీ ఎక్లే, క్రిటికల్ ఎక్లే పలకల సరస్వతి లక్ష్మి పలకల సరస్వతి పలికింది, సరస్వతి పలికి లక్ష్మి పలకల. ఏం చేయాలరా భగవంతుడు అని కూర్చుంటే అసలు చూడండి దిల్ రాజు గారు పిలిచి ఆ థ్యాంక్ యూ స్క్రిప్ట్ ఉంది కదా రాయవా పూర్తి చేయవా అన్నాడు. మీ అమ్మది ఉంది కదా అని చెప్పి ఓకే సార్ అన్న. డిసెంబర్లో రిలీజ్ అయింది సినిమా, డిసెంబర్ 1. డిసెంబర్ 23 మా ఇద్దరిని, నేను నా కళ్యాణ్ అన్న రైటర్ తెలిసి ఉంటుంది, తెలుసు, జగన్ దగ్గర ఉంటాడు, ఇద్దరం కలిసి కన్యాకుమారి వెళ్ళాం. ఇంకా అది మొదలైంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ రైటర్గా చేస్తున్నట్టు వీడియో అని మళ్ళీ పిలిచారు, మళ్ళీ బేరా వచ్చాయి. ఆ 23 రోజులే నేను నిరుద్యోగంగా ఉంది. కానీ ఆ 23 రోజులు పడిపోయినా, నాకు వణికిపోయాను, భయం చేసింది. సినిమా ఫ్లాప్ నాకు తెలుసు, ఆల్రెడీ 4 రోజుల ముందే తెలుసు ఫ్లాప్ అని సినిమా. ఎలా, ఎందుకు నాకు తెలుసు అన్న. ఇప్పుడు వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతున్నా. విష్ఫుల్ థింకింగ్, ఇంటలెక్చువల్ గెస్ అని 2 ఉంటాయి. ఒకటి మనం చేసింది అందరూ బాగుందంటారులే అనే విష్ఫుల్ థింకింగ్, మోర్ పాజిటివ్. ఇంటలెక్చువల్ గెస్ ఏంటి, మనం చేసిన పని అయిపోయింది, మనం బయటకు వచ్చేసి వేరే వాడు చేసిన దానిలో చూస్తే తెలిసిపోతుంది దాని వ్యవహారం ఏంటో. సినిమా 80% చాలా బాగుంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా. అక్కడ ల్యాండింగ్, సస్పెన్స్ సినిమాలు ఎప్పుడు తెలుస్తుంది వీడు, అది చాలా మంచి ఫార్ములా. అది ఈజీగా ఓపెన్ అంటే హీరోకి తెలియదు, అందరికీ తెలుసు, హీరోకి ఎప్పుడు తెలుస్తుంది అనేది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. అదే చేసాం. ఇప్పుడు అలాగేకుంటున్నాం ఏంటి, హీరోకి తెలియదు, ఊరందరూ తెలిసాడు మారిపోయాడు అని, ఆడికి ఎప్పుడు తెలుస్తున్నది కదా, వాడికి ఎప్పుడు తెలుస్తుంది అనేది మేము సరిగ్గా ఓపెన్ చేయలేను. అది ఒకసారి తీసాం, వర్కౌట్ అవ్వాలా, అది ఎందుకో ఫెయిల్ అయింది, దాంతో ల్యాండ్ అవ్వాలా. నేను ఇంకో క్లైమాక్స్ తీసా, వేరే ఎడిటర్ మిగతా అందరం డిస్కషన్ పెట్టి ఇంకోటి పెట్టి తీసింది ఒకటి, ఇంకోటి పెట్టింది ఒకటి, అది తేడా వచ్చింది నాకు. అప్పుడు నాకు ఓపిక అయిపోయింది, పోరాడే ఓపిక అయింది, కన్విన్స్ చెప్పే కదా నాకు కన్విన్స్ చేసే ఓపిక ఉండాలి. ఓర్పు, ఒడుపు, నేర్పు, సహనం అవన్నీ అలసిపోయాం. అలసిపోవడం వల్ల అర్థమైంది ఓకే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అంత లేదు అని అర్థమైంది. నేను వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఈ వెబ్ సిరీస్లో వెంటనే రానా నాయుడు, సర్వన్ శక్తిమై, ఇవన్నీ వెబ్ అన్స్టాపబుల్ 3 ఒకేసారి వచ్చి పడ్డాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక తెలుసుగా నీకు. అవును, అక్కడి నుంచి సో నువ్వు మధ్యలో ఎక్కువ పెద్ద స్ట్రగుల్ అయిపోయి ఏదో 2 వారాలు 3 వారాలు అదే దిగాలు వచ్చేసేది నాకు. అవును, అంతే కదా, నీకు నెక్స్ట్ ఆఫర్ వచ్చే వరకు నీకు తెలియదుగా నువ్వేం చేస్తావు, ఏంటిది ఎట్లా, ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది భయం వేసేసేది నాకు. అప్పుడు ఏం పర్వాలేదు, నేను కోటాల శివ లాంటి వాళ్ళు వీళ్ళు ఎన్నో మామూలే కదా అంట, ఏదో వర్క్ వస్తుంది. నాకు అసలు ఎప్పుడు చాలా మందికి వర్క్ లేని సందర్భాలు ఉంటాయి. వర్క్ వస్తే మాత్రం 2-3 ఏళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని మళ్ళా 2 ఏళ్ళు ఖాళీగా ఉండి అట్లా నాకు లేదు. ఎప్పుడు నిరంతరం వర్క్ కంటిన్యూ అంటూనే. తర్వాత అంటే నేను సాధించగా నా కెపాసిటీ, నా పొటెన్షియల్ ఇది, దానికి ఇన్ పార్ విత్ నేను సాధించలేకపోయాను అని ఎప్పుడైనా నీలోని అలాంటి ఫీలింగ్ ఉండడం కానీ, ఉండడం పాజిటివ్, లేకపోతే అది పెద్ద విషయం కాదు. కానీ నేను డైరెక్టర్ అవ్వాల్సి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.